వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రప్ప డైలాగు విడిచిపెట్టడం లేదు. వారు ఇప్పటికీ అల్లు అర్జున్ కు ప్రచారకర్తలుగా మారినట్టున్నారు. ఎక్కడైనా పార్టీలకు సినిమా హీరోలు ప్రచారం చేస్తారు, కానీ వైసీపీ మాత్రం అల్లు అర్జున్ కు ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో అదే కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ చుట్టూ వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. తద్వారా అల్లు అర్జున్ అభిమానులను సొంతం చేసుకునేందుకు వైసీపీ తరహా ప్రయత్నాలు చేయడం మామూలే. అయితే దాని ముసుగులో వైసీపీ ఇతర హీరోల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అక్కడితో ఆగకుండా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూపించిన విలనిజంతో చేసిన డైలాగ్ రప్పారప్పను విడడం లేదు. జగన్ అవినీతి అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా పుష్ప డైలాగ్ తో ఫ్లెక్సీలు దర్శనమివ్వడం వైసీపీని ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే 5 ఏళ్లలో వైసీపీ పాలన చూశారు, విధ్వంసం చూశారు. ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తటస్థులతో పాటు ఏ పార్టీతో సంబంధం లేని వారు మాత్రం దీనిని హర్షించరు. పైగా వైసీపీ అంటే ఖచ్చితంగా భయపడతారు. ప్రస్తుతం వైసీపీలో ఏ స్థాయిలో వారి ఆలోచన విధానం ఉందో తెలియంది కాదు. అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన నేతలంతా కేసులతో భయపడుతున్నారు, జైళ్లతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగిస్తే మాత్రం ఇబ్బందికరమే. అయితే ప్రజల్లో సానుభూతి పొందాలి, కానీ మేం వస్తే అది చేస్తాం ఇది చేస్తామని తిరిగి హెచ్చరిస్తుండడం మాత్రం ప్రజల్లో ఆలోచనకు గురి చేస్తోంది. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన ప్రజల్లో ఉంది. పైగా వైసీపీ మొన్నటి వరకు అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ పార్టీ పాలన బాగా లేకపోవడం వల్లే ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టారు. ఇటువంటి సమయంలో ఇలా ప్రవర్తించడం వారికే నష్టం.